సో మనకి ఏం చేస్తారంటే మనకి ఇక్కడ డిగ్రీ అయినా బీటెక్ అయినా లేకపోతే అగ్రికల్చర్ అయినా ఇక్కడ మొత్తం కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వీసా అప్లై చేసుకొని వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారు కదా. సో అలా కాకుండా మన కోర్సే ఇక్కడ 3 years చేసి ఇంకో 1 year వేరే కాడ చేసి డైరెక్ట్ అక్కడ సెటిల్ అయిపోయి గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. అది ఏంటో ఇప్పుడు చెప్తా. మన ఛానల్లోని కంటెంట్ నచ్చితేనే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హై గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ ఫర్ యూ. సో మనకు తెలంగాణ బైపీసీ ఎంసెట్ సంబంధించి మనకు అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనకి అది తెలిసిన విషయమే, ఎండ్ అయిపోయినాయి కూడా. మనం ఇప్పుడు ఏంటంటే మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో మనకు కొత్త నోటిఫికేషన్ వచ్చిందనమాట. అదేంటంటే అడ్మిషన్స్ అప్లికేషన్ ఫర్ 3+1 డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అన్నారు. సో అసలు ఈ 3+1 డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఏందన్నా, అసలు ఇది ఎవరి కోసం, మన కోసమే కాదా, నేను ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో మీరు ఏంటంటే లాస్ట్ వరకు చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో వన్ ప్రాబ్లం చెప్పేస్తా భయ షార్ట్గా. ప్రాస్పెక్ట్లోకి వెళ్దాం. సో ఈ కోర్స్ ఏంటంటే అడ్మిషన్స్ ఇంటూ పిఎస్ హాన్స్ అంటే అగ్రికల్చర్ అనమాట. 3+1 డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. సో ఇది ఎవరెవరు చేయొచ్చు అంటే, ఒకటి ఏంటంటే మనకి ఒకటి ఫస్ట్ డేట్ చెప్తా మీకు. మనకు అప్లికేషన్ వచ్చి 28 స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ వచ్చి 7th వరకు ఉంది. సో ఇంకా టైం ఉంది కాబట్టి నేను ఇంకా ఎవరైనా అప్లై చేసుకుంటా అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. మన కామెంట్ సెక్షన్లో ఒక అబ్బాయి అడిగారు అనమాట, అన్న దీని గురించి వీడియో చేయమని, దానికోసం చేస్తున్నా. సో దీని అప్లికేషన్ ఫీజు వచ్చి 5,000 అనమాట. సో ఇప్పుడు చెప్తా భయ అసలు ఇది యూనివర్సిటీ దేనికోసం అనేసి. అంటే ఏంటంటే మన జనరల్ ఏంటంటే 4 years ఉంటుంది మన అగ్రికల్చర్. మనం ఏం చేస్తాం, మనకు అప్లికేషన్ పెట్టుకున్నాం, ఏదైనా మనకు కాలేజ్ సీట్ వచ్చేస్తుంది, మన కాలేజీలో 4 years చదువుకున్నాం కదా. సో ఇది ఎట్లుంటుంది అంటే, మనకు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఉంది కదా రాజనగర్ హైదరాబాద్లో, దాంట్లో 3 years చదువుకుంటాం. లాస్ట్ 5 years ఉంది కదా, ఆ 4th year మాత్రం మనం సిడ్నీ యూనివర్సిటీలో చదువుకుంటాం అనమాట, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలో. సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే, అక్కడ అగ్రికల్చర్ పట్టా వస్తుంది, ఇక్కడ అగ్రికల్చర్ సర్టిఫికేట్ వస్తుంది, 2 వస్తాయి. సో దీనివల్ల మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ ఉంటుంది. ఎట్లా అంటే జాబ్ విషయంలో అయినా కానీ, అదేంటంటే వేరే కంట్రీ కదా. సో అక్కడ ఆ కంట్రీలో చేసినట్టు సర్టిఫికేట్ ఉంటుంది, మళ్ళీ మన ఇండియాలో చేసినట్టు సర్టిఫికేట్ ఉంటుంది. సో మనకు డబల్ డిగ్రీ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు 2 degrees ఉండడం వల్ల మనం ఆ కంట్రీ సెటిల్ కావచ్చు, లేకపోతే ఆ కంట్రీ పట్టుకొచ్చి మనం రెండింటి చేసినట్టు ఉంటుంది కదా. సో మనకి ఎక్కువ ముందు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో చాలా యూస్ఫుల్లే, కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో దాని గురించి డీటెయిల్స్, ఫీజు, ఎవరు ఎలిజిబుల్, మనం మళ్ళీ సపరేట్ అప్లికేషన్ చేయాలి, అయితే ఇదే అప్లికేషన్ మొత్తం చెప్తా వినండి. మనకు వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ అంటే ఆస్ట్రేలియా ఉంటుంది భయ, మనకి ఆస్ట్రేలియాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనకు అమెరికా కాదు, ఆస్ట్రేలియా వరకు మనం వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఈ కోర్స్ చేసామంటే ఖచ్చితంగా ఫైనల్ ఇయర్, ఓన్లీ 1 year మాత్రం వెళ్ళాల్సి వస్తుంది. 1 year మనం ఆస్ట్రేలియాలో చదవాల్సి వస్తుంది. చదివితే మాత్రం మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మనం డబల్ డిగ్రీ చేసాం కాబట్టి. సో ఈ ప్రాస్పెక్ట్లో నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తాను అనమాట. మీరు అప్లై చేయాలంటే మీరు మొత్తం చదవండి ఒకసారి డీటెయిల్గా. మొత్తం ప్రాస్పెక్ట్స్ ఉంటుంది, మొత్తం డాక్యుమెంట్ మొత్తం చదివితే మీకు క్లారిటీ వస్తుంది, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో ఇంపార్టెంట్ అని చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చెప్పినట్టు అండర్లైన్ చేసి చూడబోయే, మనకి ఫస్ట్ 3 years అనేది మన ఇండియాలో మనకు అదే మన రాజనగర్లో చేస్తాం అగ్రికల్చర్ PJTAUలో. మళ్ళీ ఇండియాలో మన లాస్ట్ 1 year ఉంది కదా, అది WHUలో చేస్తాం అనమాట. సో ఆస్ట్రేలియా ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే షెల్ రిసీవ్ డిగ్రీ అనమాట, అగ్రికల్చర్ ఫ్రమ్ మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఒక డిగ్రీ, నెక్స్ట్ డిగ్రీ ఫ్రమ్ వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ. సో మనకు డబల్ డిగ్రీ వస్తుంది అనమాట. ఇది యూజ్ అనమాట ఇది. సో ఈ 3+1 కోర్స్లో మనకి మొత్తం ఇంటేక్ ఎంత అంటే 40 members మాత్రమే, అన్లిమిటెడ్ కాదు. మళ్ళీ మన సీట్లు అయిపోయినాయంటే ఇది కూడా. సో మనకి అక్కడ డ్యూయల్ డిగ్రీ చేయడంలో ఎక్స్ట్రా యూజ్ ఏంటంటే ఇక్కడ చెప్తాను అనమాట. అక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ ఏంటంటే మన 4th yearలో మనం మనీ జనరేట్ చేసుకోవచ్చు అనమాట, అక్కడ వర్క్ చేసుకుని. అదొకటి యూజ్. ఇంకోటి మనకు డబల్ డిగ్రీ లభిస్తుంది అనమాట, అదొక యూజ్. నెక్స్ట్ మనం అక్కడ ఏంటంటే ఇక్కడ 3 years వర్క్, ఈ 3 years ఇక్కడేమో మనం హైదరాబాద్ చదువుకుంటాం, 1 year అక్కడికి వెళ్ళి చదువుకుంటాం, ఇంకో 1 year డైరెక్ట్ మాస్టర్స్ చేయొచ్చు అనమాట. సో డైరెక్ట్ 1 yearలో మనం మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం మాస్టర్స్ వెంబడే డైరెక్ట్ PhD చేసుకోవచ్చు, అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్ వితౌట్ ఎనీ ఫీ అడిషనల్ కాస్ట్ అనమాట. అంటే మళ్ళీ మన ఎక్స్ట్రా అమౌంట్ లేకుండా డైరెక్ట్ ఆడ PhD చేసుకొని ఆస్కారం ఉంటుందని చెప్తున్నాడు, అట్లా అనమాట. సో మీరు అక్కడ డైరెక్ట్ ఏం చెప్తున్నాను అంటే ఇండైరెక్ట్గా మీరు అక్కడనే 1 year లాస్ట్ ఇయర్ మనీ ఎండ్ చేసుకోవచ్చు, అక్కడనే మనం మాస్టర్ చేయొచ్చు, అక్కడనే PhD చేయొచ్చు, మనం అక్కడే సెటిల్ అయిపోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఈ కోర్స్ వల్ల మళ్ళీ మన వీసా ప్రాబ్లమ్స్ అట్లా ఏముండవు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు.
మన కొంతమంది ఆస్ట్రేలియా అమెరికా వెళ్ళినా వాళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. మనం ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ 3 ఇయర్స్ చేసుకుని అక్కడ 1 ఇయర్ ఆడ చేసేస్తాం, మళ్ళీ పే చేసుకోవడం మాస్టర్ చేసుకుంటాం, అక్కడ సెటిల్ అయిపోతాం. అట్లా చేసుకుని మళ్ళీ రావచ్చు. అట్లా చెప్తున్నాను అనమాట. కెమిస్ట్రీలో అని కలిపి మినిమం 75% ఖచ్చితంగా ఉండాలి. మీరు చూసుకొని 75% మీరు ఎలిజిబుల్ అనమాట. ఎక్కడ ఉంది? తెలంగాణ అనమాట. దీంట్లో కూడా ఫార్మర్ కోటా ఉందన్నమాట. ఫార్మర్ కోటాకి 40% ఉందన్నమాట. నాన్ ఫార్మర్ కోటాకి 60% సీట్స్ అనేది రిజర్వ్ ఉన్నాయన్నమాట. అది తెలిసిందే. ఫార్మర్ కోటాకి 25% సీట్స్, నెక్స్ట్ అగ్రికల్చర్ లేబర్ కోటాకి 15% సీట్స్ అనమాట. అది గుర్తుంచుకోండి. ఫార్మర్ కోటా రూల్స్ వచ్చి సేమ్ అనమాట. మనకు నార్మల్ అప్లికేషన్ అప్పుడు ఏ రూల్స్ ఉన్నాయి సేమ్ అవే రూల్స్. 1 ఇయర్ ల్యాండ్, 1 ఎకర్ ల్యాండ్ ఉండాలి, నార్మల్ సైడ్ ఉండాలి. అదే తెలిసిన విషయం, మనకి కొత్త ఏం కాదు అది. చెట్టు మనకు తెలిసిన ఓల్డ్ అది. మనకి అలాట్మెంట్ చేసిన తెలంగాణలో మాత్రమే ఇస్తారు. సో ఒకవేళ కనుక తెలంగాణలో ఎవరు అప్లై చేసుకుని అప్పుడు మిగిలితే మాత్రమే వేరే షెడ్యూల్కి ఇస్తారు. అది ఇక్కడ పాయింట్. సో మనకి ఇక్కడ ఏమంటారంటే ఇంకో ఎగ్జామ్ పాస్ కావాల్సి వస్తుంది. మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ హ్యావ్ టు క్లియర్ ద ఎగ్జామినేషన్ విత్ మినిమం స్కోర్ ఆఫ్ 6.5 అనమాట. బై ద టైమ్ ద స్టూడెంట్స్ కంప్లీట్ 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో మనకు 3 years ఇక్కడ చదువుతాం కదా, ఆ 3 years చదివేటప్పుడు ఎగ్జామ్ కూడా పెడతాము. మనకు ఆ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వాలని చెప్తున్నాయి. సో ఇవన్నీ మన సర్టిఫికేట్స్. మనం ఏ సర్టిఫికేట్స్ తీసుకోవాలి అప్లికేషన్స్ కంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇంటర్మీడియట్ది బోనఫైడ్ ఉంటుంది కదా, 12th అది. సో స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ నుంచి 12th క్లాస్ వరకు, టీసీ 12th, రెసిడెన్స్ సర్టిఫికేట్ మన తెలంగాణ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది అది. సోషల్ స్టడీస్ అంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్ క్యాస్ట్ మన క్యాస్ట్ సర్టిఫికేట్, నార్మల్ సర్టిఫికేట్. ఒకవేళ మనం కనుక ఫార్మర్ కూడా పెట్టుకుంటే ఈ 2 సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో మనకు ఫీజు గురించి మాట్లాడుకుంటే మొత్తం మనకు ఫీజు వచ్చేసి 27 lakhs అవుతాయి అన్నమాట. సో 27 lakhs అవుతాయి. సో ఇంత ఎందుకు అవుతాయి అని చెప్పేసి ఇప్పుడు చెప్తా వినండి క్లారిటీగా. ఫస్ట్ మనకి ఏంటంటే మొత్తం మన 4 years కదా, మనం ఉండడం 3 years ఇక్కడ ఉంటాం, 1 year అక్కడ ఉంటాం. సో 3 years ఇక్కడ ఉన్నా కానీ మనకు అక్కడ కూడా జనరేట్ అవుతుంది అనమాట. అక్కడ చదివినట్టు అక్కడ జనరేట్ అవుతుంది. సో అక్కడ కూడా మనకు ఫీజు కట్టాల్సి వస్తుంది. సో ఎంత అంటే అక్కడ సెమిస్టర్కి 3,71,000 అనమాట. సో అట్లా మనం అక్కడ ఇటు చదువుకున్నా కానీ అక్కడ ఉన్నట్టు కూడా మనకు చదువుతూ ఉంటాయి కాబట్టి ఆ ఫీజు కూడా తెలిసి వస్తుంది. సో అక్కడ మన హాస్టల్ కట్టాల్సిన ఫీజు ఎంత అంటే 22,26,000 అనమాట. అదే మన రెగ్యులర్ ఫీజు అంటే ఏంటంటే మనం ఇక్కడ ఉన్నప్పుడు జనరల్గా మనము ఎవరైతే నార్మల్గా కూడా వెళ్తారు కదా వాళ్ళు కట్టాల్సిన ఫీజు అనమాట 84K అనమాట. సో అట్లా 5 lakhs అవుతాయి అనమాట ఇక్కడ. సో ఇట్లా ఈ 5 lakhs అక్కడ 22 lakhs. సో మొత్తం కలిపి 27 lakhs అవుతాయి అనమాట. సో మొత్తం మనకు కలిపి 27 lakhs అమౌంట్ అవుతాయి అనమాట. సో ఇంత అమౌంట్ అయినా కానీ మనకు మాత్రం మనం పెట్టిన డబ్బుకు మనకు వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా మనకు ఆ డిగ్రీ చేస్తే. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ దీంతో పాటు మనకు అడిషనల్ ఫీజు పడుతుంది అనమాట. ల్యాబ్ ఫీజు, ల్యాబొరేటరీ ఫీజు, ఎక్స్ట్రా ఫీజు, మనకు ఏంటంటే వీసా అవన్నీ ఎక్స్ట్రా ఫీజు మనం పెట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళు పెట్టరు. అదొక ప్లస్ అడిషనల్ అనమాట. ఇంకోటి ఏంటంటే జాయిన్ అయినప్పుడు మనకు 2 lakhs rupees మనకు ప్రాసెస్ చేసాక యూనివర్సిటీలో కట్టాల్సి వస్తుంది. ఏంటంటే డిఎండిడిగా అంటే డిమాండ్ డ్రాఫ్ట్ కింద కట్టాల్సి వస్తుంది అనమాట. సో మీరు ఏం చేయండి అంటే డీటెయిల్ దీన్ని మొత్తం చదవండి. మరి ఏంటంటే వీళ్ళందరికీ రీఎంబర్స్మెంట్ లాంటివి అనమాట. రీఎంబర్స్మెంట్లు, ఎడ్యుకేషన్ కన్సెషన్స్ ఉంటాయి కదా మనకి, స్కాలర్షిప్ లాంటివి ఏమి ఉండవు అనమాట. మొత్తం ఫీజు వాళ్ళే కట్టాల్సి వస్తాయి. గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్ వచ్చే అవకాశం లేదు ఆ కాలేజీలో. సో ఇదనమాట ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీరు దీన్ని ఒకసారి ఏం చేయంటే ఒకవేళ మీరు కనుక అప్లై చేయాలనుకుంటే ఒకసారి దీన్ని మొత్తం చదువుకోండి కేర్ఫుల్గా. అన్నీ చెప్పట్లేదు, ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే చెప్పా. సో మీరు కేర్ఫుల్గా చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు నచ్చితే మాత్రం అప్లై చేయండి. ఒకసారి అప్లై చేసి మీరు వెళ్ళాలంటే మళ్ళీ వెనకడం ఉండదు. మళ్ళీ 1 year అక్కడ చేయాల్సిందే ఖచ్చితంగా. సో జాగ్రత్తగా ప్రాస్పెక్ట్స్ మొత్తం చదవండి. మొత్తం చెప్పలేదు, ఇంపార్టెంట్ మాత్రమే చెప్పా. సో ఇది కూడా ఉందని చెప్పి తెలవాలి కాబట్టి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాను అనమాట. అది మీరు మొత్తం చదివి మీరు మొత్తం క్లియర్ కట్గా చదువుకుంటే మీకు ఐడియా వస్తుంది.